ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరిపాలనా బాధ్యతల్లో పూర్తిగా నిమగ్నం అయ్యారు. మరి ఒకవైపు జనసేన పార్టీని ముందుకు నడిపించడం, ఆ కార్యక్రమాలు చూడటం, మరోవైపు ప్రభుత్వ అధికారులతో సమావేశాలు, సమీక్షలు, జిల్లాల పర్యటనలు, ప్రజా సమస్యలపైన దృష్టి ఇట్లాగా గడుపుతుండటం. మరి ఇదే సమయంలో గతంలో ఒప్పుకున్నటువంటి అంగీకరించిన కొన్ని సినిమా ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాల్సి రావడంతో పని భారం ఎక్కువ అవడం. మరి శారీరక ఒత్తిడి కారణంగానే 2 భుజాల కండరాలపైన తీవ్ర ప్రభావం ఇప్పుడు పడింది అన్నటువంటి సమాచారం. మరి భుజాల కండరాలు దెబ్బతినడంతో పాటు రొటేటర్ కఫ్ గాయం కూడా ఏర్పడడంతో వైద్యులు ప్రత్యేక చికిత్సను సూచించారు. అయితే దానికి సంబంధించి తన సతీమణి గారితో పవన్ కళ్యాణ్ గారు ముంబై వెళ్ళడం. మరి గతంలో చూస్తే గత నెలల్లో పవన్ కళ్యాణ్ గారికి పలుమార్లు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. కొన్ని నెలల క్రితం ఆయన సైనస్తో బాధపడ్డారు. అనంతరం వెన్నునొప్పి ఈ సమస్య కూడా వేధించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో జరిగినటువంటి ఓ సమావేశంలో పాల్గొన్న ఆ సమయంలో తీవ్రమైనటువంటి డిస్క్ పెయిన్ కారణంగా సమావేశం మధ్యలోనే బయటికి వెళ్ళి తన కార్యాలయంలో ఆయన విశ్రాంతి తీసుకోవటం. మరి ఆయన వెన్ను నొప్పితో, భుజం నొప్పితో కూడా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇక్కడ ప్రస్తుతం ముంబైలో నిర్వహించేటటువంటి వైద్య పరీక్షల అనంతరం వచ్చిన రిపోర్ట్లను పరిశీలించి శస్త్రచికిత్స పైన వైద్యులు తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి వైద్యులతో సంప్రదింపులు ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి మంగళగిరి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి అవసరమైతే సమీప భవిష్యత్తులో భుజాలకు సంబంధించినటువంటి ఆపరేషన్ కూడా చేయించుకుంటారా అన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి పైన అభిమానుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మరి ఈ విధంగా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఆ విధంగా శుభాకాంక్షలు ఆయనకి తెలియజేస్తున్నారు. చూద్దాం. నమస్తే.